హలో బ్రదర్ సినిమా చూసావేటి? ఇద్దరు నాగార్జునలు ఉంటారు, అదే కదా. అందులో ఒక చిన్న చేంజ్. అందులో ఇద్దరు అబ్బాయిలు, ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి. శిఖరం లాంటి చిరంజీవి గారికి రామ్ చరణ్ గారి రూపంలో కొండంత అండ పుట్టినట్టు ఇప్పుడు శిఖరం లాంటి రామ్ చరణ్ గారికి మరొక రామ్ చరణ్ గారు పుట్టారంటారా? అటు మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. అదే మెగా వారసుడు వారసురాలి ఆగమనం అనమాట. నిన్న రాత్రి రామ్ చరణ్ గారికి అలాగే ఉపాసన గారికి ట్విన్స్ అయితే పుట్టారు. ఒక బాబు ఒక పాప అనమాట. ఇంకా మెగా ఫ్యాన్స్ లో కావచ్చు, మెగా క్యాంప్ లో కావచ్చు, ఆ సంబరాలు అంబరాన్ని అంటాయనే చెప్పాలి. నిజంగా యాజ్ ఏ కపుల్ గా రామ్ చరణ్ గారు కావచ్చు, ఉపాసన గారు కావచ్చు, పర్సనల్ లైఫ్ లో అంటే పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు ఎందుకు పుట్టలేదని చాలా బ్లాక్ క్లాష్ అయితే వాళ్ళైతే ఫేస్ చేశారు. మెయిన్ గా ఉపాసన గారిని అయితే ఇంటర్వ్యూస్ లోనే డైరెక్ట్ గా అయితే అడిగేసే వాళ్ళు అనమాట, మీకు ఇంకా ఎందుకు పిల్లలు పుట్టలేదని. అసలు ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి బుద్ధి లేదు. అసలు అలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉపాసన గారు ఎందుకు ఇచ్చారు నాకైతే అప్పుడైతే అర్థం అయ్యేది కాదు. కానీ అంటే అంత బ్లాక్ క్లాష్, అంత అంటే అంటే చాలా దారుణమైన కామెంట్స్ అయితే చేసేవాళ్ళు. వాటన్నిటికీ ఎండ కార్డు పడుతూ క్లింకారా పాప అయితే పుట్టింది. మళ్ళీ వెంటనే ఆ హ్యాపీనెస్ డబల్ అయ్యే విధంగా నిన్న రాత్రి ట్విన్స్ అయితే పుట్టారనమాట. అందుకే దేవుడు కొన్నిసార్లు పరీక్షించిన ఆ ఆనందాన్ని రెట్టింపు అయ్యే విధంగా ఆ దేవుడు పనులు అయితే ఉంటాయి. ఇప్పుడైతే జరిగింది వీళ్ళ లైఫ్ లో. మరి అదన్నమాట మ్యాటర్. దీనికి మించి మనం దీన్ని సాగదీసి ఎలివేషన్స్ ఇచ్చే మ్యాటర్ కాదు ఇది. అసలు యాక్చువల్ గా ఈ వీడియో చేయటమే నేనైతే తప్పు. కానీ ఆనందాన్ని యాజ్ ఏ ఫ్యాన్ గా కొద్దిగా ఆనందం ఉంటది కదా మనకి. కొంతమంది అయితే అనొచ్చు ఇప్పుడు వచ్చి బానిసత్వం చేస్తున్నాం అది ఇది అని. బానిసత్వం చేయటం ఇదంతా పక్కన పెట్టండి. అది ఆ బుడ్డోడు పెద్దవాడు అవ్వాలి, ఆ బుడ్డది పెద్దది అవ్వాలి. ఇంకా చాలా సంవత్సరాలు అయితే ఉంది, అప్పుడైతే మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఫేవరెట్ హీరో లైఫ్ లో ఒక ఆనందకరమైన విషయం జరిగింది కాబట్టి యాజ్ ఏ ఫ్యాన్ గా ప్రతి ఒక్కరు హ్యాపీగా అయితే ఉంటారు. కానీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి బాంబులు పేల్చినట్టు ఇలాంటి పనులు అయితే చేయకండి. దానివల్ల హీరోకే బ్యాడ్ నేమ్ అనమాట. ఎందుకంటే అక్కడ అది హాస్పిటల్ దగ్గర హాస్పిటల్లో ఉన్నట్టే ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోండి తప్ప హాస్పిటల్లో ఎలాంటి పనులు అయితే చేయకండి. అస్సలు బాగోదు. అసలు అలాంటివి చేయకూడదు, తప్పది. ఓకేనా? ఇంకా ఇదేంటంటే మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. హలో బ్రదర్స్ లాగా హలో సిస్టర్, హలో బ్రదర్ అయితే పుట్టాడు. మరి వాళ్ళని ఎప్పుడు రివీల్ చేస్తారనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. క్లింకారా పాపకు ఆడుకోవడానికి 2 బుడ్డోళ్ళు అయితే వచ్చారు. మరి అదన్నమాట మ్యాటర్. థ్యాంక్ యూ.